విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా సుమారు 400 మందికి ఒక్కొక్కరికి 1 గ్రాము విలువగల బంగారు వరలక్ష్మి రూపు అందివ్వడం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గత సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక పేరిట ఈ కార్యక్రమం మొదలుపెట్టి సుమారు 110 మందికి ఒక్కొక్కరికి గ్రాము బంగారు రూపు చొప్పున లాటరీ తీసి అందించడం జరిగిందని, మరలా ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 2 పేరిట 400 మందికి బంగారు వరలక్ష్మి రూపులు లాటరీ తీసి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేవాలయాలకు పునర్నిర్మాణానికి ఇప్పటికే కోట్ల రూపాయల విరాళం అందించారని, అదేవిధంగా అనాథ మహిళలకు, పిల్లలకు గృహ నిర్మాణాలకు, చదువుల నిమిత్తం గాని ఆర్థిక సహాయం అందిస్తున్నానని తెలిపారు. ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా తనకున్న దానిలో సహాయపడతానని తెలిపారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు ప్రతి నెల 25 కేజీల బియ్యం చొప్పున పంపిస్తున్నానని తెలిపారు. తనకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎంతో ఇష్టమని, నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తామల రాంబాబు, అయ్యప్ప ప్రసాద్, ఇనకోటి దొర, తమన్న దొర, జగన్నాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. భారతం నుంచి, రామాయణం నుంచి చాలా విస్తృతంగా తెలుగులో టైప్ చేస్తూ అర్ధరాత్రి 1 గంట 2 గంటల దాకా హిందువులో చైతన్యం తీసుకురావాలని చెప్పని ఆయన ఆదాయానికి, ఆయన శక్తికి మించిన సేవ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నాది. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నేను అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ దేవీ చౌక్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనేది ఒక కార్యక్రమం. 12 రకాలైన సేవలు చేస్తున్నాం మేము. అది సమాజంలో చిన్నవారికి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అనేక వర్గాల వారికి జాతి మత కుల విచక్షణ లేకుండా క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందువులకి అందరినీ ఒకే భావంతో అనేక రకాలైన సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో భాగంగా కొంతమందికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం, కంటి ఆపరేషన్ చేయించడం, గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం హెల్ప్ చేయడం, ఇలాగా నా చిన్నపిల్లలకి కూచిపూడి డ్యాన్సు మొదలైన నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ మొట్టమొదటి కార్యక్రమం నిర్వర్తించాం. దానిలో భాగంగా మా ఊరిలో దేవీ చౌక్ ఆలయంలో 2000 మంది మహిళల్ని 3000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకుని లాస్ట్ ఇయర్ 5500 రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క బంగారు నాణ్యము, 1 గ్రాము విలువ కలిగే బంగారు నాణ్యాన్ని, బంగారు వరలక్ష్మి రూపుని 83 మంది మహిళలకి దేవీ చౌక్లో గోకవరంలో ఇచ్చాం. పెంటపల్లి గ్రామంలో 10 మందికి ఇచ్చాం. గాదిరిపాలెంలో 10 మందికి ఇచ్చాం. మేము ఈ వరలక్ష్మి కానుక ఇచ్చేటప్పుడు కొంతమంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూపు అనేది మేము ఎప్పుడు చూడలేదండి, మీ ప్రోగ్రాం ద్వారా ఇది మాకు మేము పొందామని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చాలా సంతోషపడ్డారు. వాళ్ళ సంతోషమే స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా మా నియోజకవర్గం అంతా కూడా, అంటే జగ్గంపేట నియోజకవర్గం దాటి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్టు ఇటువైపు కూడా నియోజకవర్గపు పరిధులు దాటి 15,000 మంది మహిళలతోటి మా స్టాఫ్ 30 మంది స్టాఫ్తో కలిపి 2 నెలలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అన్ని ఊళ్ళలోని దేవాలయాల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు 5 చోట్ల 5 ప్రదేశాల్లో ఈ 15,000 మంది మహిళల నుంచి 5 ప్రదేశాల్లో మేము బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాం పేరిట డ్రా తీస్తూ
సుమారు 450 మంది మహిళలను విజేతలుగా నిర్ణయించి 15,000 మంది నుంచి డ్రా తీసి విజేతలుగా నిర్ణయించి వాళ్ళకి 1 గ్రాము బంగారం 7,500 రూపాయలు విలువ కలిగింది. అంటే మేము కొన్నప్పుడు 7,500 రూపాయలు, ఇంకా కొంచెం తగ్గింది. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు వరలక్ష్మి రూపుని 400 మంది విజేతలకి డ్రా ద్వారా తీసి నిర్ణయించడానికి మేము తీసుకున్నాం. రంపచోడవరం గ్రామంలో మొదటి కార్యక్రమంలో 41 మందికి విజేతలుగా ప్రకటించడం చేసింది. అది అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోని రంపచోడవరంలో. కోరుకొండలో 48 మంది మహిళలకి 1 గ్రాము బంగారపు రూపు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇందుకూరుపేట గ్రామంలో బోరున వర్షం పడుతుంటే కూడా ఆ రోజంతా వర్షమే, కానీ మహిళలు గొడుగులు వేసుకుని వచ్చి తడుస్తూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని అఖండ విజయం చేశారు. మాకు చాలా సంతోషం అనిపించింది. దాంట్లో 1,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 35 మంది మహిళలకి 1 గ్రాము బంగారం చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న శ్రీరంగపట్నం గ్రామంలో 2,000 మంది, అంటే శ్రీరంగపట్నం, అలాగే కోటి, కేశవరం, బొల్లెద్దుపాలెం, రాఘవాపురం గ్రామాల నుంచి 2,000 మంది, 2,100 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లోంచి 50 మంది మహిళలకి వారు చాలా ఆనందపడే విధంగా పేదలకు తగిలింది అందరికీ కూడా ఒక్కొక్క రూపు 7,500 రూపాయలు విలువ కలిగే వరలక్ష్మి రూపుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున గోకవరంలో పోయిన సంవత్సరం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్లో కృష్ణపాలెం చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3,000 మందిని అలాగే ఉంచుతూ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 1,100 మందిని కలిపి దాదాపుగా 4,000 మందికి ఈరోజు బంగారు వరలక్ష్మి కానుకట్టు అనే ప్రోగ్రాంలో డ్రా తీసి దాదాపుగా ఒక 90 మందికి మేము ఇక్కడ వితరణ చేయడానికి, అంటే బంగారు వరలక్ష్మిని విజేతలు నిర్ణయించడానికి 90 మందిని విజేతలు నిర్ణయించడానికి నిర్ణయం తీసుకుని చేయడం జరుగుతుంది. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇదే సూర్యహాల్ ఫంక్షన్లో గోకవరం గ్రామాల చుట్టుపక్కల ఉన్న 23 గ్రామాలకి రేపు మళ్ళా ఇక్కడే డ్రా తీస్తున్నాం. ఆ గ్రామ ప్రజలందరూ వస్తే వాళ్ళకి కూడా డ్రా తీసి దాదాపుగా 100 నుంచి 110 బిళ్ళలు 1 గ్రాము 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు వరలక్ష్మి రూపుని 110 మందిని విజేతలుగా తీసి ఏదైతే 2,000 మందో ఎంతమందో ఉన్నారో వాళ్ళందరిలోని 2,000 మంది ఉన్నారా, 5,000 మంది, 23 గ్రామాల్లో 5,000 మందికి దాదాపుగా 110 బిళ్ళలు